పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ మ్యాండలిన్ శ్రీనివాస్ గురించి తెలుసుకుందాం. మ్యాండలిన్ ఇటాలియన్ వాయిద్యం. ఉప్పలపు శ్రీనివాస్కు ఆ వాయిద్యమే ఇంటి పేరైంది. మ్యాండలిన్పై కర్ణాటక సంగీతాన్ని శ్రీనివాస్ పలికించాడు. జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరసియా, శివమణి, విక్కు వినాయకరామ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన భారతీయ కళాకారులతో పాటు జాన్ మెక్లాహిన్, మైకెల్ నేమన్, మైకెల్ బ్రూక్ వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి ఒకే వేదికపై మ్యాండలిన్పై మధుర రాగాలు శ్రీనివాస్ పలికించాడు. ఉప్పలపు శ్రీనివాస్ 1969 ఫిబ్రవరి 28 పశ్చిమ గోదావరి జిల్లాల పాలకొల్లులో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. వీరి తండ్రి శ్రీ ఉప్పలపు సత్యనారాయణ, తల్లి శ్రీమతి కాంతమ్మ. తండ్రి శ్రీ సత్యనారాయణ క్లారినెట్ వాద్యకారుడు. శ్రీనివాస్కు 6 సంవత్సరాల వయసులోనే మ్యాండలిన్పై రాగాలు పలికించడం గమనించిన తండ్రి నాటి స్థానిక సంగీత కళాకారుడైన రుద్రరాజు సుబ్బరాజు దగ్గర సంగీత శిక్షణ ఇప్పించారు. అప్పటికి మ్యాండలిన్కి తగిన ప్రాచుర్యం లేదు. అప్పట్లో ఒకసారి పాలకొల్లులో ఏర్పాటు చేసిన ఒక సంగీత కచేరీలో పాల్గొనడానికి వచ్చిన శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు శ్రీనివాస్ స్వరప్రయోగం ప్రతిభ చూసి అబ్బురపడి ఆ సభలో ముందుగా శ్రీనివాస్కు సత్కరించి సన్మానించారు. అప్పటికి శ్రీనివాస్ వయసు 9 ఏళ్లు. ఆ తర్వాత సంగీత ప్రపంచంలో మరిన్ని మెళకువలు నేర్చుకోవడానికి గురువుగారితో కలిసి చెన్నై చేరుకున్నాడు. చెన్నైలో తన సంగీత ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ అక్కడే స్థిరపడ్డాడు. జుగల్బందీ, ఫ్యూజన్ వంటి నూతన సంగీత కళా ప్రక్రియల్లో పేరెనికన్న పలువురు సంగీత కళాకారులతో కలిసి అనేక కచేరీలు చేశాడు. కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలను మిళితం చేసి తనదైన శైలిలో అనేక ప్రయోగాలు చేసి సంగీత అభిమానులను పరవశింపజేశాడు శ్రీనివాస్. శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ పేరుతో చెన్నైలో సంగీత పాఠశాలను ఏర్పాటు చేసి ఎందరో యువ కళాకారులకు ఉచితంగా పాఠాలు చెప్పాడు. 1984లో 15 ఏళ్ల వయసులో ఉన్న మ్యాండలిన్ శ్రీనివాస్ను ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన విద్వాంసుడిగా నియమించారు. అతి చిన్న వయసులోనే అపూర్వమైన అరుదైన గౌరవం పొందిన యువ కళాకారునిగా శ్రీనివాస్ కీర్తి గడించాడు. అనంతరం మైసూరు, కంచి కామకోటి పీఠాలకు ఆస్థాన విద్వాంసుడిగా నియమితుడయ్యాడు శ్రీనివాస్. 1998 కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. అప్పటికి శ్రీనివాస్ వయస్సు కేవలం 29 సంవత్సరాలు. 1994లో ప్రముఖ వీణా కళాకారిణి యువశ్రీతో వివాహమైంది. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, రాజ్యలక్ష్మి అవార్డు,
కలైమామణి, సంగీత బాలభాస్కర, రాజీవ్ గాంధీ సమగ్ర అవార్డు ఇలా ఎన్నో శ్రీనివాస్ అందుకున్నాడు. మ్యాండోలిన్ తీగలపై మంత్రజాలం చేసిన శ్రీనివాస్ అసలు శాస్త్రీయ సంగీత కళాకారుడు కాదు అన్నవారు కూడా ఉన్నారు. మ్యాండలిన్కు కర్ణాటక సంగీతంతో సంబంధం లేదని వాదించిన వారు, వారించిన పెద్దలతో తన కళా కౌశల్యంతో తగిన జవాబిచ్చాడు శ్రీనివాస్. ఆ తర్వాత వారందరి ప్రశంసలు, అభినందనలు అందుకున్నాడు. కెనడా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్నట్టు ప్రపంచం 4 చెరుగులా పర్యటించి అనేక సంగీత కచేరీల్లో మ్యాండలిన్పై శాస్త్రీయ సంగీత స్వరాలను అపురూపంగా పలికించి ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానుల్ని తన సొంతం చేసుకున్నాడు. అయితే విధి బలీయమైనది. కాలేయ సమస్య కారణంగా అతి చిన్న వయసులోనే, అంటే 45 సంవత్సరాలకే వైద్య చికిత్స పొందుతూ 2014 సెప్టెంబర్ 19న తుదిశ్వాస విడిచాడు. భారతదేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసుల్లో మ్యాండలిన్ శ్రీనివాస్ ఒకరంటూ పలువురు సంగీత ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ కీర్తి గడించిన శ్రీనివాస్ మ్యాండలిన్ వాయిద్యానికే ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టారని కీర్తించారు.